ప్రపంచవ్యాప్తంగా వెలుగుల పండుగల కన్నుల పండుగగా కొత్త సంవత్సర వేడుకలు జరిగాయి. జనవరి 1వ తేదీ వచ్చిందంటే చాలు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా, దేశాల సరిహద్దులతో సంబంధం లేకుండా మానవాళి మొత్తం ఒక్కటై జరుపుకునే ఏకైక వేడుక ఇది. కళ్ళు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు, వీరులు విందు చేసే సంగీత హోరు, ఆటపాటలతో ఊరు వాడ మారుమ్రోగాల్సిందే. బంధుమిత్రులను ఆహ్వానించుకుంటూ, విందులు చేసుకుంటూ, ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ గడపడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈసారి కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా అటూ ఇటుగా ఇదే ఉత్సాహంతో కొత్త సంవత్సర ఆరంభాన్ని ఘనంగా జరుపుకున్నారు. అయితే ఈ సంబరాల వెనుక చాలా మంది పెద్దగా ఆలోచించని లేదా పట్టించుకొని ఒక ఆసక్తికరమైన ప్రశ్న దాగి ఉంది. అసలు కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీనే ఎందుకు ప్రారంభమవుతోంది? కేవలం ఈ రోజునే ఎందుకు ఇంతలా వేడుకలు జరుపుకోవాలి? నిజానికి మనకు పొరుగున ఉన్న చైనాలోను, మన భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలోను, ఇతర సాంప్రదాయాలను పాటించే దేశాల్లోనూ వేరువేరు రోజుల్లో కొత్త సంవత్సరం జరుపుకునే పద్ధతి ఉంది. ఆయా సంస్కృతులను పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ప్రజలు మాత్రం జనవరి 1వ తేదీనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అసలు ఈ తేదీని ఎవరు నిర్ణయించారు? దీని వెనుకున్న చరిత్ర ఏంటి అనే ప్రశ్నకు సమాధానం వెతకాలంటే మనం ఇప్పుడున్న కాలం నుంచి దాదాపు 2000 సంవత్సరాల వెనక్కి వెళ్లాల్సిందే మరి. ఎందుకంటే అక్కడే ఈ రహస్యం దాగి ఉంది. క్రీస్తు పూర్వం 45వ సంవత్సరంలో రోమన్ నియంత జూలియస్ సీజర్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం నేటికి మన క్యాలెండర్లను శాసిస్తోంది. ఆయనే తన పేరుతో జూలియన్ క్యాలెండర్ను ప్రవేశపెట్టారు. సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయం ఆధారంగా దీనిని చాలా శాస్త్రీయంగా రూపొందించారు. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఆ లెక్కలను సరిచేయడానికి లీపు సంవత్సరాన్ని కూడా ప్రవేశపెట్టారు. మరి ఇంత శాస్త్రీయంగా క్యాలెండర్ తయారు చేసిన సీజర్ సంవత్సరాన్ని ఏ రోజున మొదలు పెట్టాలనే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? దాని వెనుకున్న ఆంతర్యం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జూలియస్ సీజర్ క్యాలెండర్ ను రూపొందించే సమయంలో సంవత్సర ఆరంభం గురించి చాలా తర్జన భర్జనలు జరిగాయి. అయితే రోమన్ల సంస్కృతిలో జనవరి నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రోమన్ల దేవత అయిన జనస్ పేరు మీదుగానే ఈ నెలకు జనవరి అనే పేరు వచ్చింది. రోమన్ల పురాణాల ప్రకారం జనస్ దేవతకు 2 తలలుంటాయి. అంటే ఆయన ఒకేసారి వెనక వైపు ముందు వైపు కూడా చూడగలరట. ఇది కాలానికి ప్రతీక. అంటే గడిచిన కాలాన్ని సమీక్షించుకుంటూ రాబోయే కాలాన్ని స్వాగతించడానికి ఇది సూచికగా నిలుస్తోంది. అంటే మన జీవితం గురించి సింహావలోకనం చేసుకుంటూ ముందుకు పోవడం అన్నమాట. అందుకే ఏదైనా పనిని కొత్తగా ప్రారంభించేందుకు లేదా ఏడాది మొత్తంలో ఒక సమయాన్ని ఎంచుకోవాలంటే జనవరి నెలే సరైనదని నాటి రోమన్లు బలంగా నమ్మేవారు. కేవలం నమ్మకాలే కాదు, దీని వెనుక భౌగోళిక కారణాలు కూడా ఉన్నాయి. యూరప్ ఖండంలో వాతావరణ పరిస్థితులు మనకంటే చాలా భిన్నంగా ఉంటాయి. యూరప్ లో భయంకరమైన శీతాకాలం తర్వాత పగటిపూట సమయం పెరగడం జనవరి నుంచే మొదలవుతోంది. రోమన్లకు ఇది చాలా ముఖ్యమైన కాలం. ఎందుకంటే అప్పటి వరకు వారు పగటి వేళ చాలా తక్కువగా ఉండే రోజుల్ని కష్టంగా గడుపుతూ ఉంటారు. శీతాకాలంలో వారి ప్రపంచమంతా చీకటిగా, మంచుతో కప్పబడి చల్లగా ఉంటుంది. ఆ సమయంలో వ్యవసాయం చేయడానికి అస్సలు కుదరదు. వాతావరణం ఏ పనికి సహకరించదు. అందుకే వారు ఆ సమయాన్ని విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంగా భావించేవారు. ఆ కఠినమైన చలికాలం ముగిసి కొత్త ఆశలతో వ్యవసాయం మళ్లీ మొదలుపెట్టే సమయానికి సూచికగా జనవరిని వారు ఎంచుకున్నారు. రోమన్లు ప్రపంచవ్యాప్తంగా తమ అధికారాన్ని విస్తరించిన కొద్దీ వాళ్ళ రాజ్యంతో పాటు ఈ జూలియన్ క్యాలెండర్ జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరం జరుపుకునే ఆచారం కూడా ఆయా ప్రాంతాలకు విస్తరించింది. అయితే చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. 5వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం పతనం అంచులకు చేరింది. ఆ స్థానంలో క్రైస్తవ మతం ఐరోపాలో బలమైన శక్తిగా ఎదిగింది. మరి రోమన్ల ఆచారాలను క్రైస్తవం అంగీకరించిందా అంటే లేదనే చెప్పాలి. అక్కడ నుంచి క్యాలెండర్ కథలో కొత్త మలుపులు తిరిగింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. రోమన్ సామ్రాజ్యం పతనం తర్వాత మధ్య యుగాల్లో ఐరోపాలో క్రైస్తవం అధికారంలోకి వచ్చింది. ఈ పరిణామంతో క్యాలెండర్ విషయంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పట్లో మత పెద్దలు జనవరి 1వ తేదీని ఒక అన్యమత సంప్రదాయంగా భావించడం మొదలుపెట్టారు. అంటే ఇలా జరుపుకోవడం తమ మతానికి చెందని ఆచారంగా చూసేవారు. రోమన్ దేవతల పేర్లతో పండుగలు జరుపుకోవడం వారికి ఇష్టం ఉండేది కాదు. అందుకే చాలా క్రైస్తవ దేశాలు కొత్త సంవత్సరాది జనవరి 1న కాకుండా మార్చి 25వ తేదీన ఉండాలని కోరుకున్నాయి. మార్చి 25వ తేదీన ఎంచుకోవడం వెనుక బలమైన మతపరమైన కారణం కూడా ఉందిట.
క్రైస్తవ విశ్వాసాల ప్రకారం దేవదూత గాబ్రియేల్ మేరీ మాతకు కనిపించిన తేదీగా దీనికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. మనందరికీ తెలుసు, క్రీస్తు జన్మించిన రోజును డిసెంబర్ 25న క్రిస్మస్ గా జరుపుకుంటాం కదా. అయితే దేవుని నూతన అవతారానికి జన్మనివ్వబోతున్నామంటూ దేవదూత మేరీకి క్రీస్తు జననం గురించి చెప్పింది మాత్రం మార్చి నెలలోనే. అప్పటి నుంచే క్రీస్తు కథ ప్రారంభమవుతుందని వారి నమ్మకం. ఇలా మరెన్నో కారణాలతో పాటు మార్చి 25వ తేదీ నుంచే కొత్త సంవత్సరం ప్రారంభం కావాలని నిర్ణయించారు. అయితే కాలానుగుణంగా ఖగోళ శాస్త్రంలో వచ్చిన మార్పులు, పాత క్యాలెండర్లలోని లోపాల వల్ల మళ్లీ సవరణలు అవసరమయ్యాయి. ఈ క్రమంలో 16వ శతాబ్దంలో 13వ పోప్ గ్రోగెరీ తన పేరుతో గ్రొగేరియన్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టారు. ఇది పాత జూలియన్ క్యాలెండర్లోని లోపాలను సరిదిద్దింది. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ద్వారా క్రైస్తవ దేశాల్లో కూడా మళ్ళీ కొత్త సంవత్సర దినోత్సవాన్ని జనవరి 1వ తేదీగా పునరుద్ధరించారు. అయితే ఇక్కడే ఆసక్తికరమైన విషయం ఉంది. కాథలిక్ చర్చిలతో విభేదించి బయటకు వచ్చిన ప్రొటెస్టెంట్ వర్గానికి చెందిన ఇంగ్లాండ్ దేశం మాత్రం 1752వ సంవత్సరం వరకు కూడా కొత్త సంవత్సర దినోత్సవాన్ని మార్చి 25నే జరుపుకుంటూ వచ్చింది. చివరికి 1752లో బ్రిటన్ పార్లమెంట్ ఒక చట్టం తీసుకువచ్చి మిగతా యూరప్ దేశాలతో పాటుగా ఇంగ్లాండ్ కూడా కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకునేట్లు చేసింది. అలా రాజకీయాలు, మత విశ్వాసాల మధ్య నలిగిన కొత్త సంవత్సరం చివరికి జనవరి 1వ తేదీకి స్థిరపడింది. ప్రస్తుతం మన దేశంతో సహా ప్రపంచం మొత్తం గ్రెగోరియన్ క్యాలెండర్ నే ఉపయోగిస్తోంది. అందుకే మనం ప్రతి ఏటా జనవరి 1వ తేదీన వేడుకలు జరుపుకుంటున్నాం. మనం కూడా పరిపాలనా సౌలభ్యం కోసం గ్రెగోరియన్ క్యాలెండర్ ని అనుసరిస్తున్నాం కూడా. కానీ మన ప్రభుత్వ అధికారిక వ్యవహారాల్లో మాత్రం శాలివాహన శకాన్ని కూడా పాటిస్తుంటారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అమరావతి కేంద్రంగా పాలించిన తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి పట్టాభిషిక్తుడైన నాటి నుంచి ఈ శాలివాహన శకం ప్రారంభమైందని చరిత్ర చెబుతోంది. క్రీస్తు శకం ప్రారంభమైన 78 ఏళ్ల తర్వాత నుంచి ఇది మొదలవుతోంది. ఈ క్యాలెండర్లో మొదటి మాసం చైత్రం. సాధారణంగా ఇది మార్చి 22వ తేదీన, లీపు సంవత్సరంలో అయితే మార్చి 21వ తేదీన వస్తోంది. 1957 నుంచి భారత ప్రభుత్వం దీనిని అధికారికంగా పాటిస్తోంది. ఆకాశవాణి, దూరదర్శన్ వార్తల్లో, ప్రభుత్వ గెజిట్లలో ఇప్పటికీ ఈ తేదీలనే ప్రస్తావిస్తున్నారు. ఇక కొత్త సంవత్సరం విశిష్టత గురించి చూస్తే ఇది అందరికీ ఒకేసారి రాదు. పసిఫిక్ సముద్రంలోని లైన్ ఐలాండ్స్, బేకర్ ఐలాండ్స్ మధ్య దూరం కేవలం 2000 కిలోమీటర్లే అయినా అక్కడి సమయాల్లో తేడా ఏకంగా 26 గంటలు ఉంటుంది. అంటే ఒక పక్క కొత్త సంవత్సరం వచ్చి సంబరాలు ముగిసిపోతే పక్కనే ఉన్న మరొక ద్వీపంలో ఇంకా పాత సంవత్సరమే నడుస్తూ ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే కాలానికి మనం గీసుకున్న గీతలు ఎంత విచిత్రంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. చంద్రుడి గతిని బట్టి మన ఉగాది, సూర్యుని గతిని బట్టి సంక్రాంతి, ఇలా రకరకాల లెక్కలున్నాయి. కానీ ఏం జరిగినా జరగకపోయినా రోజు మారుతోంది, సంవత్సరం మారుతోంది. ఈ అంకెల మార్పు వల్ల జనం జీవితాలు రాత్రికి రాత్రి ఏమీ మారిపోవు. కాకపోతే ఈ జీవన ప్రయాణంలో ఒక క్షణం అలా ఆగి వెనక్కి తిరిగి చూసుకోవడానికి, గతాన్ని సమీక్షించుకోవడానికి, కొత్త నిర్ణయాలతో భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి ఇదొక మంచి సందర్భం మాత్రమే. జనవరి 1 అనేది కేవలం కాలాన్ని లెక్కించడానికి మనం ఏర్పాటు చేసుకున్న ఒక సౌకర్యం మాత్రమేనని, అసలైన మార్పు తేదీల్లో కాకుండా మన ఆలోచనల్లో రావాలని విశ్లేషకులు అంటున్నారు.